మళ్ళా పుడితే కూడా శ్రీకాంతాచారి కూడా అన్నాడు, అరే నేను బతుకుతే మళ్ళా తెలంగాణ గురించి చచ్చిపోతా అనే మాట ఉన్నది చూసినావా. అట్లా చాలా మంది పిల్లలు కూడా మా దగ్గర రాజ్ కుమార్ పిల్లగాడు కూడా అట్లనే ఉండే, చనిపోయింది. అరే ఎందుకు బాధపడదని వచ్చిచా నేను పోలీస్ ఆయనకైతే ఇట్లా టోపీ పెట్టుకొని ఉంటే నువ్వు జై తెలంగాణ అన్నాడు. ఫస్ట్ మరణ వాంగ్మూలం అని చెప్పని రాసుకుంటేందుకు పోతే నువ్వు ఫస్ట్ టోపీ నువ్వు జై తెలంగాణ అంటే నేను టోపీ పెట్టుకొని అనలేను అంటే టోపీ తీసి అన్నాను. టోపీ తీసి అన్న తర్వాత జై తెలంగాణ, నేను తెలంగాణ గురించి చచ్చిపోతున్నా, మళ్ళీ బతుకుతే మళ్ళీ తెలంగాణ గురించి మళ్ళీ చచ్చిపోతాను అంటే ఈ అంటుపెట్టుకునుడు త్యాగం చేసుడు అనేది ఇది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు జనాల గురించి చేసుడు అనేది అది వాళ్ళకు ముంగట ఉంటారు వాళ్ళు ఇటువంటి వాటికి. సో అంటే నేను చెప్తున్నదంటే పోకండి, అట్లా పోకండి, ఓటు చైతన్యం తీసుకొచ్చుకుందాం. ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని మనం మన రాజ్యం తీసుకొచ్చేదాకా నిర్విరామంగా కొట్లాడేటువంటి మానసిక ధైర్యం ఉన్నటువంటి శక్తులం ఇలా చాలా మంది ఉన్నాము. ఏదో ఒక దగ్గర ఈ శక్తులన్నీ ఒకటైతే బరాబరి రాజ్యం మన చేతులలోకి వస్తుంది. మీరు నిరాశపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, వృత్తి కులాలకు ముఖ్యంగా.